వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. మార్చ్ 4, 1827 సంవత్సరంలో అబ్దుల్ మసీహ్ గారు మరణించారు. ఒక భారతీయ స్వదేశీ మిషనరీ, నియమిత ఆంగ్లికన్ లూథరన్ మంత్రి, అలాగే రచయిత. భారతదేశంలో 19వ శతాబ్దపు క్రైస్తవ మిషన్లను రూపొందించిన అత్యంత ప్రభావవంతమైన స్వదేశీ క్రైస్తవుడిగా ఆయనను తరచుగా పిలుస్తారు. వీరు ఢిల్లీ పట్టణంలోని ఒక భక్తుడైన ముస్లిం కుటుంబంలో షేక్ సలీహ్ అనే పేరుతో జన్మించారు. చిన్నతనంలోనే పర్షియన్, అరబిక్ నేర్చుకున్నారు. వీరు ముస్లిం పండితుడిగా చాలా గౌరవించబడ్డారు. అబ్దుల్ గారు లక్నోలో బోధిస్తున్నప్పుడు కాన్పూర్ను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ హెన్రీ మార్టిన్ గారు 10 ఆజ్ఞలను బోధిస్తున్నప్పుడు విన్నారు. అబ్దుల్ గారు 38 ఏళ్ల వయస్సులో ఇస్లాం నుండి క్రైస్తవ మార్గములోనికి నడిపించబడ్డారు. 1811లో ఒక ఆదివారం నాడు కలకత్తాలో ఓల్డ్ చర్చ్లో డేవిడ్ బ్రౌన్ చేత బాప్తిజం పొందారు. ఆయనకు అబ్దుల్ మసీహ్ అనే పేరు పెట్టారు. ఇది మెస్సయ్య సేవకుడు అనే అర్థం ఇచ్చే అరబిక్ క్రైస్తవ పేరు.